అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నయా మోసానికి తెరదీశారు అనంతపురం జిల్లా పెట్రోల్ బంకు నిర్వాహకులు. మొత్తం ఏదైతే మాత్రం కొత్త చిప్పులను అమర్చి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ అనంతపురం శివార్లో ఉన్నటువంటి విజయలక్ష్మి పెట్రోల్ బంక్ సంబంధించి లీగల్ మెట్రాలజీ అధికారులు అయితే మాత్రం ఇక్కడ మోసాలు చేస్తున్నారంటూ గుర్తించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో కొత్త రకం చిప్పులు అమర్చించి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ డీజిల్ చోరీకి పాల్పడుతూ కస్టమర్లను బుర్డీ కొట్టిస్తున్నారని చెప్పేసి లీగల్ మెట్రాలజీ అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యం. ఏకంగా ఒక సంవత్సరంలో 2 లక్షల పైచిలకు లీటర్ల డీజిల్ను కూడా మిగిల్చుకున్నారు అని చెప్పేసి యాజమాన్యం చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ లీగల్ మెట్రాలజీ అధికారులు ఇప్పటికే ధృవీకరణకు వచ్చినటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో అనంతపురం శివార్లో ఉన్నటువంటి విజయలక్ష్మి ఆటో కేర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మోసం బట్టబయలైనట్టుగా మనకు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పంపులను కూడా చూడొచ్చు మనం పూర్తిగా. వీటిని విడదీసి లోపల ఏ రకంగా వీరు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా సర్క్యూట్స్, మామూలుగా ఉండాల్సినటువంటి సర్క్యూట్స్ కాకుండా వీళ్ళు కొత్త రకమైన సర్క్యూట్స్ ఏర్పాటు చేసి ఎక్కువ ఏదైతే ఉందో అధికంగా ఒక లారీ వస్తే దాదాపు 100 లీటర్లు 200 లీటర్లు వారికిన తీసుకునే పాటైతే ఆ పంపు దగ్గరికి వచ్చి అక్కడ వారు ఒక రకమైన స్విచ్ను ఆన్ చేసి దాదాపు ఇక్కడ చాలా లీటర్లు వీళ్ళు కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎక్కడ లేని విధంగా ఈ రకమైన వ్యవహారం మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ తనిఖీ చేసినప్పుడు మాకు కొత్త కోణాలు మాకు వెలుగులోకి వచ్చాయి. దాదాపు ఒక బంకులోనే దాదాపు సంవత్సరానికి 2 కోట్ల వరకు కూడా జరిగి ఉండొచ్చు అని అధికారులు చెప్పినటువంటి నేపథ్యం. మరి అయితే అధికారుల వాయిస్ కూడా విందాం. ఈరోజు సోమలదడ్లో ఆటో శ్రీ విజయలక్ష్మి ఆటో ఫిల్లింగ్ స్టేషన్కి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రావడం జరిగింది. పెట్రోల్ బంక్కి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం. ఇందులో ఇక్కడ 6 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 6 పంపింగ్ స్టేషన్లో ఒకదానికి ట్యాంపరింగ్ జరిగింది, ఐడెంటిఫై చేసాం. ఈ ట్యాంపరింగ్ చేయటం వల్ల ప్రతి 5 లీటర్స్కి ఒక ½ లీటరు తక్కువ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 లీటర్స్కి 1 లీటరు దాంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పటివరకు సుమారుగా 28 లక్షల పైగా లీటర్స్ దీన్ని యూసేజ్ చేయటం జరిగింది. సో దాన్ని బట్టి అన్ని లీటర్స్ పెట్రోల్ మనకి ఇచ్చింది. ట్యాంపరింగ్ అనేది డిస్ప్లే బోర్డు, ఇది డిస్ప్లే బోర్డు. ఈ డిస్ప్లే బోర్డుకి ట్యాంపరింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది ట్యాంపరింగ్ చేశారు. దీని ప్రకారం వీళ్ళు టెక్నికల్ పర్సన్ వచ్చి చేయటమే తప్ప మిగతా వాళ్ళు వచ్చి చేయలేరు. లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూసి ఇది ఐడెంటిఫై జరిగింది. ఇది మార్నింగ్ మాకు ఒక ఇన్ఫార్మెంట్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ స్పెసిఫిక్గా ట్యాంపరింగ్ ఆఫ్ మదర్ బోర్డ్స్, ట్యాంపరింగ్ ఆఫ్ పల్సర్ బోర్డ్స్ ఫ్యూయల్ స్టేషన్లో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నాయి సార్. దీనివల్ల ఫ్యూయల్ రీడింగ్ అయితే కరెక్ట్ చూపిస్తుంది కానీ ఫ్యూయల్ షార్టేజ్ వస్తుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. చేసిన తర్వాత ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ డేటా కూడా మాకు ఇచ్చాడు. అందులో భాగంగా ఈరోజు నేను ఆఫ్టర్నూను మన లీగల్ మెట్రాలజీ ఏసీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్ని ఇద్దరిని కాల్ చేసి సోమలదొడ్లో ఉన్న వరలక్ష్మి ఆటో కేర్ ఫిల్లింగ్ స్టేషన్ అండి, ఇది చాలా కాలంగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఐఓసీ డీలరు విజయలక్ష్మిది, ఐఓసీ డీలరు. ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే మొత్తం 6 డిస్పెన్స్ పంప్స్ ఉన్నాయండి. అందులో 1 ట్యాంపర్ అయింది. బోర్డు ఒరిజినల్ అంతే, ఈ ట్యాంపరింగ్ ఏం లేదు చూడండి. ఇది ట్యాంపర్ అయింది, క్లియర్గా మీకు కనపడుతుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ట్యాంపర్ చేశాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే ఇది స్విచ్ అండి, ఇది స్విచ్ రిమోట్ కానీ స్విచ్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తారు. ఇది ట్యాంపర్ చేసిందండి. మీకు బ్లూ బటన్ కనబడుతుందా, ఆ సర్క్యూట్ క్లోజ్ చేశాడు. అందులో ఉండదు చూడండి, అదివ్వండి. ఇది ట్యాంపర్ చేయబడింది. దీంట్లో ఆ సర్క్యూట్ క్లోజ్ కాలేదండి. వీడు ఏం చేస్తాడంటే, ఒక లారీ వచ్చింది, ఒక 200-300 లీటర్స్ వాడు కొట్టించుకోవాలంటే పర్టికులర్గా ఈ ట్యాంపరు జరిగిన ఈ పంపు దగ్గరికే ఆ వెహికల్ తీసుకొస్తాడు, ఫిల్ చేస్తాడు. అయితే ఓపెన్గా ఎవడన్నా ఒక 5 లీటర్స్ కావాలంటే మాత్రము స్విచ్ ఆన్ చేసి 5 లీటర్లు కరెక్ట్గా వేస్తాడు. ఇప్పటి వరకు అయితే ఈ ఫ్యూయల్ స్టేషన్స్ అండి, ఏదైతే మిషనరీ ఉందో 3 కంపెనీలు ఉన్నాయండి. ఒకటి వచ్చి గిల్బర్గో వీడర్
రూట్, రెండోది వచ్చి టోకిమ్, మూడోది వచ్చి మెడ్కో, వీళ్ళది వచ్చి గిల్బర్గో వీడర్ రూమ్ అండి. దీంట్లో సర్ప్రైజ్ థింగ్ ఏమంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ ఫ్యూయల్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసి సీల్ వేస్తారండి. మీరు గమనిస్తే సీల్స్ ఉన్నాయి కదా, ఈ సీల్స్ ఉన్నా కూడా ఇది ట్యాంపర్ అయింది. ఇది లీగల్ మెట్రాలజీ వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఎట్లా చేశారు అన్నది. అయితే ఈ ఫ్యూయల్ స్టేషన్లో 1 year నుంచి జరుగుతుందండి ఇది. ఈ 1 yearలో వాడు ఆ పర్టికులర్ ఆ పంప్ స్టేషన్ నుంచి 28,07,981 లీటర్లు కస్టమర్స్కి వేశాడు. అంటే మనము 10 లీటర్స్కి 1 లీటర్ వేసుకుంటే దీంట్లో 28 lakhsకు 2,80,798 లీటర్సు వాడు వేశాడండి. అంటే వాడికి మిగిలింది దానికి డబ్బు 99 రూపీస్ వేసుకుంటే 2,77,97,800 రూపీస్. అంటే ఒక ఇయర్లో వాడికి ప్రజల్ని మోసం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బండి ఇది. ఇది పబ్లిక్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఫ్యూయల్ స్టేషన్కు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు పర్టికులర్గా ఆడ ఉన్న ఆ బాయ్ ఉంటాడు కదా, ఫిల్లింగ్ బాయ్, ఈ పంపు దగ్గర రండి, ఈ పంపు దగ్గర రండి అంటే వెళ్ళొద్దండి. వాడు చెప్పిన దాంట్లో వేసుకోవద్దు, పక్క దాంట్లో వేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మేము ఇప్పుడు ఐడెంటిఫై చేశాం కదండి, దీన్ని ఈ రోజు నుంచి ఆర్వీఓ గారు, ఏసీ లీగల్ మెట్రాలజీ ప్రతి దాంట్లో మేము ఓవర్ నైట్ సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా దొరికిన వాళ్లకు కఠిన చర్యలు దీంట్లో అయితే ప్రభుత్వం తరపున తీసుకోబడుతుంది. ప్రజలు వాడు చెప్పాడు అందులోనే వేసుకోవాలంటే మాత్రం ఏదో సంథింగ్ రాంగ్ విత్ దట్ ఆ ఫ్యూయల్ పంపు. కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నాను, వాడు చెప్పిన దాంట్లో వేసుకోవద్దండి, పక్కన దాంట్లో వేసుకోండి. సరే వాళ్ళకి డౌట్ వచ్చింది, కంప్లైంట్ ఏదైనా ఇచ్చారనుకోండి, కంప్లైంట్ వచ్చిందనుకోండి, మా విజిలెన్స్ వాళ్ళకి కానీ లీగల్ మెట్రాలజీ వాళ్ళకి వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అధికారుల వాయిస్లో కూడా చూడొచ్చు, వారు క్లిస్టర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే నయా మోసానికి తెరదీసినటువంటి నేపథ్యం ఇప్పటికైతే మాత్రం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇంకా చాలా పెట్రోల్ బంకుల మీద కంప్లైంట్ ఉంది, వాటి మీద కూడా మేము క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని చెప్పేసి లీగల్ మెట్రాలజీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఈ విషయాన్ని ఒక పెట్రోల్ బంక్లో బట్టబయలు చేసినటువంటి లీగల్ మెట్రాలజీ అధికారులు ఇంకా అనేకంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వైపు వెళ్తారా, ఇలాంటి ఇక్కడితో ఆగిపోతుంది అనేది కాస్త పక్కన పెడితే మొత్తం మీద అయితే మాత్రం ఇంత పెద్ద ఎత్తున భారీ మోసం. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో డీజిల్ని కొల్లగొడుతూ వారు స్వలాభం చూసుకుంటున్నటువంటి నేపథ్యం. దాదాపు ముఖ్యంగా వీరికి ఏది పెట్రోల్ బంక్ అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రేస్ అయినటువంటి ఈ పెట్రోల్ బంక్లో పెద్ద బండి ఏదైనా 10 వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, ఇటువంటివి వచ్చాయంటే వీరికి పండుగ వాతావరణమే అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ దాదాపు వాడు 100 నుంచి 200 లీటర్ల వరకు ఫుల్ చేసుకుంటే ట్యాంక్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీడు ఎక్కువగా కొల్లగొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒక సర్క్యూట్తో ఏదైతే ఉందో వాడు 200 లీటర్లు చెప్తే వీడు ఆపరేట్ చేసినట్టుగా ఇక్కడ తక్కువ లీటర్లు డీజిల్ వచ్చినా కూడా అక్కడైతే మాత్రం డిస్ప్లే మాత్రం దాదాపు వాడు చెప్పినటువంటి లీటర్లే డిస్ప్లే వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త తరహా మోసానికి తెరదీశారు అని చెప్పేసి లీగల్ మెట్రాలజీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లా కెనడో, RTV, అనంతపురం జిల్లా.